హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. మొదట మార్కెట్లో రానున్న రోజుల్లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఏ రోజు ఎలాంటి ఈవెంట్స్ మార్కెట్లో జరగబోతున్నాయి అండ్ మనం వీటిని గమనించాలి అండ్ వాటి డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ ఎఫ్పిఓ రిలేటెడ్గా అండ్ రొసారీ బయోటెక్ ఐపీఓ రిలేటెడ్గా కామెంట్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తాను. ఎస్ బ్యాంక్ ఎఫ్పిఓలో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే దానికి లాక్ ఇన్ పీరియడ్ అనేది ఏదైనా ఉందా, లేదంటే మనం మార్కెట్లో సెల్ చేయొచ్చా? ఈ క్వశ్చన్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో ఎక్కువగా రిపీట్ అయ్యాయి కాబట్టి వీటిని ఆన్సర్ చేస్తూ మార్కెట్ లెవెల్స్ని మాట్లాడుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మన టెలిగ్రామ్లో మీరు గమనించినట్లయితే రీసెంట్ వీక్స్ నుంచి కూడా నేను ఇంపార్టెంట్ వీడియోస్ అన్నింటినీ కూడా ఒక లిస్ట్ చేసి మీకు పోస్ట్ చేస్తూ వచ్చాను. సో ఆర్డర్ వైజ్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ థ్రెడ్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను పోస్ట్ చేసిన వీడియోస్ అయితే ఇవి. అంతకుముందు నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇప్పుడు నేను పోస్ట్ చేసిన లేటెస్ట్ పోస్ట్లోని పైన మీకు కనిపిస్తున్న దాన్ని క్లిక్ చేయండి. ప్రీవియస్ వీక్ నేను ఏం పోస్ట్ చేశాను అనే దాని దగ్గరికి వెళ్తారు. అండ్ దానిపైన ఉన్న దాన్ని క్లిక్ చేసినట్లయితే అంతకుముందు వీక్ నేను ఏం పోస్ట్ చేశానన్న దానికి, అండ్ అలాగే మీరు క్లిక్ చేస్తూ వెళ్తున్నట్లయితే ప్రీవియస్గా నేను పోస్ట్ చేసిన ప్రతి ఒక్క సిరీస్ ఆఫ్ వీడియోస్ దగ్గరికి మీరు వెళ్తూ ఉంటారనమాట. సో స్టార్టింగ్లో నేను కేవలం బిగినర్స్ ఏవి చూడాలనే దాన్ని ఫోకస్ చేస్తూ దాని తర్వాత స్టెప్ బై స్టెప్ సెగ్మెంట్ వైడ్గా నేను వీడియో లింక్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ ఇవి మీకు అడ్వాంటేజ్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రీ టైంలో వీటిని వాచ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా సెర్చ్ చేయండి. అండ్ మీరు ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఏ గ్రూప్లో అయితే 74,000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారో అది మన ఛానల్కి సంబంధించిన గ్రూప్. సో అక్కడ జాయిన్ అని ఉంటుంది. ఆ జాయిన్ క్లిక్ చేసినట్లయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. 1st July 13 అంటే మనకి మండే జరగబోతున్న ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మండే మనకి రొసారీ బయోటెక్ ఐపీఓ అయితే ఓపెన్ అవబోతుంది. రొసారీ బయోటెక్ ఐపీఓ ఓపెనింగ్ అయితే 13 బట్ క్లోజింగ్ అయితే 15 ఫ్రెండ్స్. ఓకే, సో ఈ డేట్స్ అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఆ సేమ్ డేనే మనకి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ డేటా కూడా మనకి రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ July 14 మనకి భారత్ బాండ్ ఈటీఎఫ్ సెకండ్ ట్రెంచ్తో పాటు డబ్ల్యూపీఐ డేటా కూడా మనకి July 14 అయితే రిలీజ్ అవబోతుంది. July 15 అయితే మనకి చాలా ఇంపార్టెంట్ డే అనుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే మనకి July 15 జరగబోతుంది అనమాట. సో ఈ July 15 కూడా స్పెషల్లీ మనకి ఆఫ్టర్నూన్ 2 PM అరౌండ్ మనకి ముఖేష్ అంబానీ గారు మాట్లాడుతూ ఉంటారు. సో రీసెంట్ ఏజిఎమ్స్ అంటే లాస్ట్ ఏజిఎమ్స్ అన్ని కూడా మీరు గమనిస్తూ వచ్చినట్లయితే ముఖేష్ అంబానీ గారు స్పెషల్లీ యాన్యువల్ జనరల్ మీటింగ్స్లో కొన్ని రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ అయితే చేస్తారనమాట. అలాంటి స్టేట్మెంట్స్ ఉండొచ్చు అని ఒక పాజిటివ్ హోప్తోనే మనకి స్టాక్ ప్రైస్ కూడా కొంత స్టెబిలైజ్ అవుతూ వస్తుంది. లాస్ట్ ఏజిఎం అంటే 42nd ఏజిఎంలో ఉన్న స్టాక్ ప్రైస్ని ఇప్పుడు 43rd ఏజిఎంకి ఉన్న స్టాక్ ప్రైస్తో కంపేర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 65% స్టాక్ ప్రైస్లో అయితే గెయిన్ కనిపిస్తుంది. అండ్ సేమ్ July 15 మనకి ఎస్ బ్యాంక్ ఎఫ్పిఓ అయితే ఉంది, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అయితే ఉంది. సో ఈ ఎఫ్పిఓ ఒక ఓపెనింగ్ అయితే July 15 ఫ్రెండ్స్ అండ్ క్లోజింగ్ అయితే July 17. ఇంకా మార్చ్ ఎండెడ్ క్వార్టర్ రిజల్ట్స్ కొన్ని కంపెనీస్ పోస్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ లోపే మనకి జూన్ ఎండెడ్ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేయడానికి కూడా కంపెనీస్ రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి టీసీఎస్ అండ్ ఇంకొన్ని బ్యాంక్స్ ఆల్రెడీ జూన్ ఎండెడ్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశాయి. నెక్స్ట్ వీక్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఐటీ కంపెనీస్ అయితే రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయబోతున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వీళ్ళైతే నెక్స్ట్ వీక్ అయితే రిజల్ట్స్ని పోస్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. దాంతోపాటు ఇండెక్స్ ఒక హెవీ వెయిట్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయబోతున్నారు. July 18 హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక రిజల్ట్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ దాంతోపాటు బ్రిటానియా ఇండస్ట్రీస్, బంధన్ బ్యాంక్, గ్రాన్యూల్స్ ఇండియా మిగతా మీరు చూస్తున్న కంపెనీస్ కూడా నెక్స్ట్ వీక్లో వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ రొసారీ బయోటెక్ అలాగే ఎస్ బ్యాంక్ ఒక ఎఫ్పిఓ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బికాస్ నెక్స్ట్ వీక్ ఆ రెండు కూడా మనకి ఓపెన్ అయి క్లోజ్ అవబోతున్నాయి కాబట్టి మొదట ఎస్ బ్యాంక్ ఒక ఎఫ్పిఓ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ప్రెసెంట్ బ్యాంక్ అయితే చాలా వీక్గానే ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో అయితే ప్రెసెంట్ అయితే లేదు. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో లాంగ్ టర్మ్ పర్పస్లో ప్రెసెంట్ ఎస్ బ్యాంక్ని చూస్తున్నారో డెఫినెట్లీ మీకు రిస్కీ అనే చెప్తాను. ఎస్ బ్యాంక్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి అండ్ ఎస్ బ్యాంక్ ఎలా గ్రో అవుతుందని ప్రెసెంట్ అయితే కొంత ఐడియా లేదు కాబట్టి అవన్నీ కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక ప్రాపర్ డెసిషన్ అవుతుంది. లేదు ప్రెసెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రైస్ బ్యాండ్ నాకు అట్రాక్టివ్గా ఉంది, కరెంట్ 25 రూపీస్లో ట్రేడ్ అవుతున్న ఎస్ బ్యాంక్కి వాళ్ళ ఎఫ్పిఓలో 12 to 13 రూపీస్లో అప్లై చేసుకోమని రీటైలర్స్కి చెప్తున్నారు కాబట్టి నేను ఆ 12 to 13 రూపీస్లో అంటే డిస్కౌంట్లో నేను ఆ షేర్స్ కొనుక్కొని నెక్స్ట్ నేను మార్కెట్లో దాన్ని సెల్ చేస్తాను. సో నాకు క్విక్ గెయిన్స్ కావాలనుకుంటున్నాను, సో దట్ నేను రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను అని ఒక ఒపీనియన్ ఉన్నట్లయితే మాత్రం మీరు ఒక లాట్కు మించి దాంట్లో అప్లికేషన్ అయితే వేయొద్దు. బికాస్ రానున్న రోజుల్లో ఎస్ బ్యాంక్ షేర్ ప్రైస్ కూడా ఎలా రియాక్ట్ అవుతుందన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ కూడా మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే రీసెంట్ టైమ్స్లో రీస్ట్రక్చరింగ్లో భాగంగా ఎస్ బ్యాంక్లో ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్టెడ్గా ఉన్నారో
వాళ్ళు 100 ఆర్ అబోవ్ 100 ఎవరైతే స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 3 ఇయర్స్ పాటు షేర్స్ లాక్ అయిపోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎఫ్పిఓలో పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ మన షేర్స్ లాక్ అవుతాయా, లేదంటే అవి అలాట్ అయ్యాక నేను మార్కెట్లో వాటిని సెల్ చేయొచ్చా అని. అలాంటి లాక్-ఇన్ ఏదైనా ఉన్నట్లయితే, అలాంటి రెస్ట్రిక్షన్ ఏదైనా ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ఎవరైతే ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని షేర్స్ని కొనుంటారో వాళ్ళ షేర్స్ అయితే లాక్ అవ్వలేదు. అండ్ అదే ప్రిన్సిపల్ మనకి ఎఫ్పిఓ కూడా అప్లై అవుతుంది అనుకుంటున్నాను, బికాస్ ఎక్కడ కూడా లాక్-ఇన్ గురించి అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి. సో ఈ ఎఫ్పిఓ రిలేటెడ్గా ఎవరికైతే షేర్స్ డీమ్యాట్ అకౌంట్లో వస్తాయో వాటికి సంబంధించి లాక్-ఇన్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఇఫ్ ఒకవేళ వాళ్ళు అప్డేట్ చేసినట్లయితే లాక్-ఇన్ ఉంటుందన్నా, లేకపోతే దీని రిలేటెడ్గా ఏదైనా ఫర్దర్ అప్డేట్స్ ఉన్నట్లయితే కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్రూ వీడియో ఆర్ టెలిగ్రామ్ నేను మీకైతే అప్డేట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌగా ఉన్న డేటా ప్రకారం చూస్తే ఎఫ్పిఓ ద్వారా మీకు వస్తున్న షేర్స్కి లాక్-ఇన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ రొసారీ బయోటెక్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. రొసారీ బయోటెక్ ఐపీఓ మనకి 13th జూలై ఓపెన్ అవుతుంది అనుకున్నాం. సో అది క్లోజ్ అవుతున్నది 15th జూలై అనమాట. సో 13 జూలై, 14 జూలై, 15 జూలై 3 డేట్స్లో మీరు ఐపీఓని అప్లై చేయాలనుకుంటే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా రొసారీ బయోటెక్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అది ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్తో కంపేర్ చేస్తే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఇదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే మాట్లాడాను. అండ్ ఈ వీడియోలోనే నేను నెగిటివ్స్ని కూడా క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. వాళ్ళు టెక్స్టైల్ రంగంలో చేస్తున్న బిజినెస్కి ప్రెసెంట్ వీక్ డిమాండ్ ఉంది, అండ్ రానున్న రోజుల్లో కూడా అది కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ రంగంలో వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ కొంత వీక్ అవడానికి ఛాన్స్ ఉంది. సో దట్ ఆ కంపెనీ మీద రానున్న రోజుల్లో ఇంపాక్ట్ పడుతుందని. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇలాంటి కండిషన్స్లో కూడా వీళ్ళు ఐపీఓగా రావడానికి ముందుకు వస్తూ ఏ ప్రైస్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేశారో అది ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్తో కంపేర్ చేస్తే చీప్గా అయితే మనకు కనిపించట్లేదు, కొంత ఎక్స్పెన్సివ్గానే ఉంది. ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కూడా మార్కెట్ పడుతుంది అనుకుంటున్నాను, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఐపీఓని అప్లై చేయొచ్చా, అండ్ ఎక్స్పెన్సివ్గా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు అని చెప్తున్నారు, వాళ్ళు లిస్ట్ అయిన తర్వాత కరెక్ట్ అవుతుందో ఆ స్టాక్ ఏదైనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా కామెంట్ సెక్షన్లో అయితే ఉన్నాయి. సో మీకు ఎప్పుడైతే ఒక డౌట్ ఉంటుందో సో ఇది చెయ్యాలా వద్దా అని చెప్పి జస్ట్ దాన్ని అవాయిడ్ చేసేయండి. బికాస్ స్టాక్ మార్కెట్లో మనకి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా మనం ఒక దాంట్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి మనల్ని మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బికాస్ ఇది ఒక సూపర్ డూపర్ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చే ఐపీఓ అయితే కాదనమాట. లైక్ ఐఆర్సిటీసీ కానీ, డీమార్ట్ కానీ, వాళ్ళు ఏ ప్రైస్ని అయితే కోట్ చేశారో ఆ పాయింట్ ఆఫ్ టైంలో, సో దట్ మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు ఇది అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయనేది. సో ఐఆర్సిటీసీ ఐపీఓ వచ్చినప్పుడు కూడా నేను అప్లై చేస్తున్నాను, మీరు కూడా అప్లై చేయండి అని చెప్పాను. ఈ ఐపీఓ అప్లై చేసి ఆ క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత ఇది లిస్ట్ అయ్యే లోపు ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతుందని మీకు ఒకవేళ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే డెఫినెట్లీ ఈ ఐపీఓని అయితే అవాయిడ్ చేయండి. ప్రెసెంట్ నేనైతే రొసారీ బయోటెక్ ఐపీఓ అయితే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ రానున్న రోజుల్లో నా ఒపీనియన్ చేంజ్ అయితే కూడా నేను తప్పకుండా ఛానల్లో అప్డేట్ చేస్తాను. మార్కెట్లో నేనని కానీ ఎవరైనా సరే మీకు ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నా సరే ఫైనల్ గా మీ దగ్గర ఉన్న డేటా అంతా కూడా యాడ్ చేసుకుంటూ మీ రిస్క్ ని బట్టి మీరే ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓపెనింగ్ పాజిటివ్గా ఉండి 10,780 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయినట్లయితే అరౌండ్ 10,780 దగ్గరకు వస్తున్నప్పుడు నేను సపోర్ట్ని అయితే గమనిస్తున్నాను. ఇఫ్ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ నేను 10,616 అయితే గమనిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ని హోల్డ్ చేస్తూ మార్కెట్ టాప్ సైడ్ ట్రేడ్ అవుతున్నట్లయితే నేను ఎటువంటి షార్టింగ్ ఆపర్చునిటీని అయితే మార్కెట్లో చూడను. అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి టాప్ సైడ్కి మూవ్ అవుతున్నట్లయితే 10,880 దగ్గర గమనిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ సపోర్ట్ 21,250. ఇఫ్ ఇది బ్రేక్ అయితే 21,770 అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 23,060. ఈ లెవెల్ బ్రేక్ అయితే 23,450. నిఫ్టీ ఆప్షన్ చేంజ్ చూద్దాం. 16th జూలై వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని 23rd జూలై వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కంపేర్ చేస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే గమనిద్దాం. సో కాల్ సైడ్ మీకు ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్ గా బిల్డ్ అవుతూ ఉంటుందో దాన్ని మీరు రెసిస్టెన్స్ గా గమనించాలి. పుట్ సైడ్ ఎక్కడైతే మీకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ పాజిటివ్ గా బిల్డ్ అవుతుంటుందో దాన్ని మీరు సపోర్ట్ గా గమనించాల్సి ఉంటుంది. సో 16th జూలై వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని గమనిస్తే 10,800 దగ్గర, 10,900 దగ్గర అండ్ ఈవెన్ 11,000 దగ్గర కూడా మీకు సిగ్నిఫికెంట్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. అంటే ఈ లెవెల్స్ కంటే పైకి మార్కెట్ వెళ్ళదు అని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో ఏ లెవెల్ని రెసిస్టెన్స్గా చూడాలనుకుంటున్నప్పుడు మనం నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాను కూడా దీనికి కంబైన్ చేస్తే మనకు కొంత క్లారిటీ అయితే దొరుకుతుంది. కంపేర్ విత్ 10,800 అండ్ 10,900 ఇక్కడ 11,000 దగ్గర మనకు కొంత స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా 1,70,000 అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా 93,000 ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. కాబట్టి కంపేర్డ్ విత్ 10,800 అండ్ 10,900 11,000ని మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా అయితే గమనించవచ్చు. సో ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అవుతున్నట్లయితే ఆప్షన్ చైన్ ప్రకారం మనం 11,000ని రెసిస్టెన్స్గా గమనించాలి. అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది అనుకుంటే 10,700 దగ్గర మీకు ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంటుంది. దాన్ని ఆ తర్వాత వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కూడా కంబైన్ చేస్తే 10,700 దగ్గర కంపేర్డ్ విత్ అదర్ లెవెల్స్ మనకి కొంత సిగ్నిఫికెంట్గా డేటా ఫామ్ అవుతుంది. కాబట్టి
ఇమీడియట్గా మనం 10,700 అయితే సపోర్ట్గా అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. బట్ నేను పర్సనల్గా 10,616 గమనిస్తున్నాను. బట్ మార్కెట్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే టాప్ సైడ్ 11,000ని మనం రెసిస్టెన్స్గా అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. అండ్ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే ప్యూర్లీ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ బేసిస్ అయితే మనం 10,500ని స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే గమనించాల్సి ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.